ఇదివరకు ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం ఊర్లో తిరుగుతూ ఉండేవాళ్ళం, ఆళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఉండేవాళ్ళం, వాళ్ళు ఏదైనా చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చునేవాళ్ళం, వినేవాళ్ళం, రాసుకునేవాళ్ళం, దాని మీద సంబంధిత శాఖ వాళ్ళతో వివరణ తీసుకునేవాళ్ళం. ఆ తర్వాత దాంట్లో హ్యూమన్ ఇంట్రెస్ట్ యాంగిల్ ఉంటే హ్యూమన్ ఇంట్రెస్ట్ యాంగిల్, క్రైమ్ ఉంటే క్రైము, సస్పెన్స్ ఉంటే సస్పెన్సు, ఏ కోణం ఉంటే ఆ కోణంలో వార్తలు రాసేవాళ్ళు. అది ప్రజలకి ఎలా రీచ్ అవ్వాలి, ప్రజా సమస్యని ఎలా తీసుకెళ్ళాలి అన్న దాని మీద చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేసేవాళ్ళు. ఇప్పుడు సీన్ మారిపోయింది. గ్రౌండ్ లెవెల్లో ఆ తీరిక ఓపిక లేవు. ఏదో ఒక రాజకీయ పార్టీలకు పనిచేయాలి, లేదా రాజకీయ పార్టీల కోసం పనిచేయాలి పత్రికలు, లేదంటే గనక సంస్థ చెప్పినట్టు డబ్బులు కలెక్ట్ చేసి పెట్టాలా. డబ్బులు కలెక్ట్ చేసి పెట్టాలంటే వాళ్ళని వీళ్ళని బెదిరించి వసూలు చేసుకోవాలి, ఇంతే. దీంతో వార్తలు చచ్చిపోతున్నాయి. ఇప్పుడు అసలు గ్రౌండ్ లెవెల్లో రిపోర్టింగ్ తెలిసిన వాళ్ళని ఎంపిక చేసుకోవడం కాకుండా కలెక్షన్స్ తెచ్చిపెట్టే వాళ్ళని ఎంపిక చేసుకునే పరిస్థితుల్లో మీడియా సంస్థలు కూడా ఉన్నాయి. ఇది ఒక దౌర్భాగ్యం, ఆంధ్రప్రదేశ్కి పట్టినటువంటిది, మీడియాకి పట్టినటువంటి దౌర్భాగ్యం. ఇది ఒక ఎత్తు అయితే దాన్ని పరిష్కరించడం కాకుండా పార్టీలు కూడా ప్రోత్సహిస్తున్నాయి, తమకు ఇబ్బంది ఉండకుండా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశం. ఇక రెండవ కోణం ఏంటంటే, ఇప్పుడు చక్కగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర, జనసేన కార్యాలయం దగ్గరికి రోజు బోల్డ్ అంతమంది వస్తున్నారు. ఇప్పుడు వైసీపీ దగ్గర కూడా వస్తున్నారు కంప్లైంట్ ఇదే. ఒక 10 మంది రిపోర్టర్లు ఒక్కొక్క చోట ఒక ముగ్గురు కూర్చుంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏంటి సమస్య, ఎవరు వేధించారు, ఎలా వేధించారు, ఇది డీటెయిల్డ్గా వస్తుంది. దాంట్లో తీరిక ఉండాలా, ఓపిక ఉండాలి, అంతే. సింపుల్ లాజిక్. అక్కడ తీరిక ఓపిక ఉండి బుర్ర ఉండే జర్నలిస్టులు ఉంటే 100,000 స్టోరీలు వస్తాయి. 1 కాదు 2 కాదు 100,000 స్టోరీలు వస్తాయి. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. మరి చేసుకుంటారా లేదా అన్నది ఎవరిష్టం వాళ్ళది.